నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 28, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:55 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:31 తిథి పాడ్యమి రాత్రి 9:12 వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. నక్షత్రం భరణి నక్షత్రము రాత్రి 9:38 వరకు. తదుపరి కృత్తికా నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 9:01 నుండి ఉదయం 10:25 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. తిరిగి మరలా 3:10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రాహుకాల సమయం ఉదయం 7:30 నుంచి ఉదయం 9:04 వరకు. యమగండ కాలం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 5:24 నుంచి సాయంత్రం 6:48 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. ఏప్రిల్ 28, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు, ఎలాంటి సూచనలు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఉద్యోగస్తులకు చూసినట్టయితే సహచరులతో మంచి అనుబంధం ఉంటుంది. నూతన ప్రాజెక్టులు ఒప్పుకోవడానికి ఇది చక్కని సమయము. విద్యార్థులకు చూసుకున్నట్టయితే స్పష్టమైన రిజల్ట్స్ మీకు అందుకుంటారు, అన్నిటా విజయం పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు ఈరోజు కలుగుతాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అనుకూలత ఉంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు. చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారిలో ఉండే ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు సక్సెస్ని సాధించడంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. ఎవరైనా కనుక ఈ విషయంలో స్పాట్ డెసిషన్స్ తీసుకున్నట్టయితే కలిసి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే అన్నిటా విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నానికైనా ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు ఈరోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు తొందరగా జరిగే అవకాశం ఉంది. ధనం కోసం ప్రయత్నం చేసే వారికి అప్రయత్నంగా ధనము సమకూరే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరించడము, స్థానచలనాలు, వేరే కంపెనీల్లోకి మారడము, శుభవార్తలు వినడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ సకాలంలో అందే అవకాశము కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. వ్యాపారస్తులకు లాభ నష్టాలు మిశ్రమంగా ఉన్నవి. పెట్టుబడులకు సంగతి చూసినట్టయితే ఈరోజు పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనబట్టలేదు. కాకపోతే ఓన్లీ స్ట్రెస్, మానసిక ఒత్తిడి మాత్రమే గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్నిపాటి తగాదాలు, వాగ్వాదాలు చెలరేగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, నీలిరంగు. చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు బదిలీలు కానీ, అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ, స్థాన చలనాలు కానీ, కొత్త అవకాశాలు రావడము, ఆకస్మిక శుభవార్తలు వినడము, అంటే మీ క్యాడర్లో కానీ లేదా అంటే మీ పై అధికారుల దగ్గర నుంచి స్పెషల్గా ఒక వార్తను మీరు వినబోతున్నారు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక విదేశాల నుంచి వర్తమానం వస్తుంది. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు పెట్టుబడులు కనుక పెట్టినట్టయితే ఉత్తర లాభాలు వచ్చే అవకాశం ఉంది.
ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే బాడీకి సంబంధించినటువంటి పెయిన్స్ అనుకోండి, లేదంటే స్వెల్లింగ్స్ అంటే వాపులు కానీ, లేదా క్రిమికీటకాదులు కుట్టడం కానీ, అలా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ఇంటి పెద్ద యొక్క నిర్ణయమే శాశ్వత నిర్ణయంగాను వారికి విలువ ఇచ్చేటట్టుగా చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతోపాటు ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, క్రీమ్ కలరు. మీకు చెప్పదగిన మంత్రము ఓం చంద్రాయ నమః. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన వాతావరణము, ఎంకరేజ్మెంట్గా ఉండడము, ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటట్టుగాను గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువు మీద ఫోకస్ పెడితేనే తప్ప మీకు ర్యాంకులు వచ్చే అవకాశము ఎంత మాత్రమూ లేదు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు కొత్త పెట్టుబడులకు కానీ, కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్న వాళ్లకు ఈరోజు చక్కని అవకాశము అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఉదర సంబంధిత ఇబ్బందులు అంటే కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కలిసి వచ్చే రంగులు నారింజ రంగు, పసుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం సూర్యాయ నమః. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉండే ఉద్యోగస్తులకు పని మీద కాస్త శ్రద్ధ పెట్టినట్టయితే సక్సెస్ సాధించే అవకాశము. కొంతమంది మీ తప్పిదం వల్ల అంటే పై అధికారులకు దొరికిపోయే ప్రయత్నం జరుగుతుంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తరువాత విద్యార్థులకు కనుక చూసినట్టయితే కొంతమందికి ఫెయిల్ అయ్యే అవకాశము, కొంతమంది చదువును కొనసాగించలేని పరిస్థితి కూడా గోచరిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది మీ పెద్దలు యొక్క నిర్ణయం మీద మీరు పనిచేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్కు ఇది చక్కని సమయము. ఆ దిశగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణక్రియకు సంబంధించి, డైజెషన్కి సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. సానుకూలంగా స్పందించే అవకాశము. కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం బుధాయ నమః. ఈ చిన్ని మంత్రాన్ని మీరు సానుకూలమైన రిజల్ట్స్ కోసము ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు స్థిరత్వం కలిగి అంటే టెంపరీ బేసిస్ మీద చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత లావాదేవీల్లో మీరు గతంలో వదిలేసిన ధనము కానీ, లేదా బిల్స్ కానీ అవి తిరిగి ఇప్పుడు వచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు ఇది మంచి ఫలితాలు కలిగించే టైము, శుభ సమయము. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక బాడీకి సంబంధించి అంటే బాడీ పెయిన్స్ కానీ, లేదా శరీరంలో స్వెల్లింగ్స్ కానీ, జీర్ణక్రియకు సంబంధించి ర్యాషెస్ కూడా అంటే చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏరియాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తర్వాత మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, గోధుమ రంగు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిన్నపాటి శుభకార్యాలు చేసేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం శుక్రాయ నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు విలువైన సహకారాలు, విలువైన సమాచారము, ఒక కీలకమైన మాటను మీరు మీ పై అధికారుల నుంచి అందుకోబోతున్నారు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఇది మంచి సమయము. ఈరోజు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల వ్యాపారస్తులకు ఈరోజు చక్కని రోజు. పెట్టుబడులు పెట్టుకోవడానికైనా, ఏ పనికైనా ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే మీరు ఊహించని బంధువు మీ ఇంటికి రావడమో, కాల్ చేయడమో, లేదా కలుసుకోవడమో చేసే ప్రయత్నం జరుగుతుంది.
తరువాత మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు. చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఈరోజు సక్సెస్ఫుల్ రోజు అని చెప్పొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అవుతుంది. ఏ పని చేసినా సాధించగలుగుతారు. గతంలో ఏదైనా స్థిరత్వం కోల్పోయినా, రానివి ఉండిపోయినా, ఉద్యోగం టెంపరరీగా మానేసి ఏం చేయాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు తిరిగి ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు ఆ ప్రయత్నం చేస్తే విజయం కనబడుతుంది. దీంతోపాటు వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈరోజు అస్సలు వెళ్ళకండి, ఏమీ బాగాలేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కూడా సమస్యలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ధనలాభాలు గోచరిస్తున్నాయి, ఆకస్మిక ధనప్రాప్తి. వస్తువు కూడా ఏదైనా విలువైన వస్తువు కొనే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు శుభవార్తలు వినడంతో పాటు మీ యొక్క ఉద్యోగము స్థిరత్వం కలుగుతుంది. పై అధికారులు మీకు ఒక కీలకమైన సమాచారాన్ని అందివ్వబోతున్నారు. విద్యార్థులకు కష్టపడితేనే తప్ప సాధించలేని పరిస్థితి ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా వ్యాపారస్తులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు, చాలా ఆహ్లాదకరంగా ఉండబోతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబం సఖ్యతగాను అన్యోన్యంగాను ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము గోచరిస్తోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, ఎరుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండే ఉద్యోగస్తులకు అధికారులతో మిశ్రమ అనుబంధాలు, అంటే కొంతమందికి మంచి, కొంతమందికి చెడు ఉండేటట్టుగాను, కొంతమంది ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశము, జ్ఞాపక శక్తి కోల్పోయే అవకాశము కనబడుతోంది. అవి పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే విపరీతమైన ఖర్చులు గోచరిస్తున్నాయి. అవి ఎందుకు, ఏమిటి అనేది బ్యాలెన్సింగ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యంగా చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువగా ఉంది, సంయమనం పాటించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో గొడవలు తలెత్తబోతున్నాయి. విపరీత ధోరణులకు వెళ్ళే అవకాశం కనబడుతోంది, సంయమనం పాటించండి. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు, తెలుపు. చెప్పదగిన మంత్రము ఓం రాహవే నమః. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఈరోజు అత్యంత శుభదినము. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీకు కూడా ఈరోజు చాలా చక్కని అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఈరోజు చాలా 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 సక్సెస్ఫుల్ డే. మీరు ఏది చేసినా విజయాలు సాధిస్తారు, లాభాలు పొందుతారు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు అస్సలు కనపడటం లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈరోజు కలగబోతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, పసుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఈ మంత్రాన్ని పఠించుకొని సానుకూలమైన ఫలితాలు పొందండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు అందించే ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.